जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను వివరిస్తున్నారు. గంగానది ఒడ్డున పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను వివరిస్తున్నారు. నారద మహర్షి ప్రాచీన బర్హికి ఆధ్యాత్మిక ఉపదేశం చేయడానికి పురంజనోపాఖ్యానాన్ని చెప్పారు అని విదురునికి మైత్రేయ మహర్షి చెప్పారు. అప్పుడు ఆ విదురుడు మైత్రేయునితో ఇలా అన్నారు: మునినాథ ప్రచేతసులా ఘనమగురు ద్రౌపదిష్ట కమలోదర కీర్తనమున నే గతి పొందిరి వనజాక్షుడు సంతసింపవారనగాత్మ. ప్రచేతసులు ప్రాచీన బర్హి కుమారులు 10 మంది. వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్తుంటే పరమశివుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మహావిష్ణువు యొక్క స్తోత్రాన్ని వాళ్ళకి ఉపదేశించారు. ఆ మహావిష్ణువు కోసం ఉద్దేశించి వాళ్ళు 10,000 సంవత్సరాలు యజ్ఞం చేసినట్లుగా తెలుస్తోంది. విదురుడు మైత్రేయుని మహర్షిని అడుగుతున్నారు: ఓ మునినాథ, పుణ్యాత్మ, ప్రచేతస్సులు ప్రచేన బర్హి యొక్క కుమారులు రుద్రుంచే ఉపదేశించబడిన రుద్రగీతాన్ని ఏ విధంగా పొందారు? ఆ స్తోత్రం వల్ల శ్రీహరి సంతోషించేలాగా ఏ గతిని పొందారు అని. ఈ సంచికలో ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వడం కనిపిస్తుంది అని. కడగి మరి వారు యాదృచ్ఛికమున చేసి హరికి నిత్య ప్రియుండగు హరునిగాంచి అతని వలన అనుగ్రహ మంది మోక్ష మందిరని చెప్పితది నిశ్చయంబు. మరియు ఓ మహాత్మా, మీరు చెప్పారు కదా, ప్రచేతసులు నడుచుకుంటూ వెళ్తూ యాదృచ్ఛికంగా ఆ శ్రీహరికి నిత్య ప్రియుడైన ఇష్టమైన పరమేశ్వరుణ్ణి దర్శించారు, ఆయన అనుగ్రహంతో మోక్షాన్ని పొందారు అని చెప్పావు కదా, అది నిజమే. హరిదర్శన పూర్వం బిహ పరలోకములందు నా నృపాలు తనయు లందిరి పియే ఫలములనందరూ నిరతి నెరిగింపు మన మునివరుడు పలికెన్. అప్పుడు శ్రీహరిని దర్శించడానికి ముందు ఇహపర లోకాలలో ఆ రాజకుమారులు ఏ ఏ ఫలితాలు పొందారో నాకు తెలియచెప్పండి అని విదురుడు కోరాడు. కోరితే అప్పుడు మైత్రేయ మహాముని ఇలా చెప్పాడు: విను జనకా దేశము ముదమున దాల్చి నృపాత్మజులు సముద్రోదర మందనుపమ జపయజ్ఞంబున నొనరద పంబుని ముదమునందుచునుండన్. వీళ్ళు ప్రాచీన బర్హి యొక్క కుమారులు ప్రచేతసులు. వాళ్ళ తమ తండ్రి ఆదేశాన్ని శిరసావహించి రాజకుమారులైన ప్రచేతసులు సముద్ర గర్భంలో సాటి లేని విధంగా జపయజ్ఞాన్ని స్వీకరించారు, సంతోషంతో తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తున్న ప్రచేతసులకు 10,000 ఏడులు నిష్టను వదలక తపమాచరింప వారలకర్ధిన్ సదయంతరంగుడు అభయప్రదుడు సనాతనుడు నైన పద్మోదరుడున్ అనుపమ శాంతములగు నిజ తను రస్ముల చే నృపాల తనయ తపో వేదనలు శమింపగజేయుచు ననయము ప్రత్యక్షమయ్య నచ్చుటుడంతన్. ఆ ప్రచేతసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. నిష్ఠతో వదిలిపెట్టకుండా తపస్సు చేశారు. అప్పుడు వారికి దయాహృదయుడు సనాతనుడు అయిన పద్మనాభుడు అభయ ప్రదానం చేస్తూ ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు శాంతి ప్రదాయకమైన తన శరీర కాంతుల చేత ఆ రాకుమారుల తపోవేదనంతా కూడా శమింప చేసేలా వాళ్ళ శరీరాల్ని స్పృశించాడు. ఘనమేరు శృంగ సంగతలి నీలమేఘంబు నెరి గరుడ స్కంధ నివసితుండు గమనీయ నిజ దేహ కాంతి విపాటిత భీలాఖిలాసంతరాళముత్తముడు సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర సేవక పరిజన సేవితుండు మండిత కాంచన కుండల రుతిరోప లాలిత వదన కపోల తలుడు జారు నవరత్న దివ్య కోటీరధరుడు గౌస్తుభ ప్రవిలంబ మంగళగళుండు లలిత పీతాంబర ప్రభాలంకృతుడు
ఖారకేయూర వలయ మంజీరయుతుడు. పర్వత శిఖరం సమీపాన నీలిమేఘం ఉన్నట్లు గరుత్మంతుడి మోపున ఉన్నవాడు. కమనీయమైన తన దేహకాంతితో అన్ని దిక్కుల లోపలి చీకట్లను పారద్రోలేవాడు. అష్టాయుధాలు, దేవతలు, మునీశ్వరులు, సేవకులు, పరివార జనులు అందరూ సేవిస్తున్నారు. బంగారు కుండలాల కాంతులు ముఖం మీద చెక్కిళ్ళ మీద ప్రసరిస్తున్నాయి. అందమైన నవరత్నాలతో పొదిగిన దివ్య కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి కంఠానికి వేలాడుతోంది. లలితమైన పీతాంబరం కాంతుల్ని విరజిమ్ముతోంది. హారాలు, కేయూరాలు, కంకణాలు, అందెలు అలంకరించుకొని ఉన్నాడు ఆ మహావిష్ణువు. లలితాయతాష్టభుజ మండల మధ్య స్ఫురత రుచి విడంబిత లక్ష్మీ లలనా కాంత స్పర్ధ కలితల సద్వైజయంతిక శోభితుడున్. మనోహరమై విస్తారమైన 8 భుజాలతో ఉన్న చక్రాకార మండలపు కాంతులతో లక్ష్మీదేవి కాంతులు ఎకసెక్క మారుతున్నాయిట. ఆ లక్ష్మీదేవితో పోటీ పడుతూ వనమాల కూడా ప్రకాశిస్తోంది. సురగరుడ యక్ష కిన్నర నిరుపమ జేగీయమాన నిఖిలా శాసన్ భరిత యశో మహనీయ పురణుడు నగున పురాణ పురుషుండెలమెన్. ప్రచేతసులకు దర్శనమిచ్చిన ఆ పురాణ పురుషుడు ఎలా ఉన్నాడు? కరుణావలోకనంబులు నిరవంద సుతులను నిరీక్షించి రమావరుడంబుధ గంభీర మధుర భాషల బలికే ప్రియము దూకొనుతుండన్. దేవతలు, గరుడులు, యక్షలు, కిన్నెర్లు నిరుపమానంగా శ్రీహరి కీర్తన గానం చేస్తున్నారు. అన్ని దిక్కులందు నిండిన కీర్తితో ప్రకాశించే ఆ పురాణ పురుషుడు తన దయామయమైన చూపులతో రాకుమారులను చూసి మేఘ గంభీరమైన వాక్కులతో, మధురమైన వాక్కులతో ప్రేమ తొణికసలాడగా ఇలా అన్నాడు: తాపసోత్తములకు ప్రచేతసులు వెట్క వినుడు మీరలు సౌహార్ద్రమున నభిన్న ధర్మలగుట భవత్ సౌహృదయమున కేను జాల పరితోషమందితి సమతనేడు. తాపసోత్తములైన ఓ ప్రచేతసులారా, వేడుకతో వినండి. మీరంతా మంచి మనస్సుతో కలిసిమెలిసి భేదం లేని లక్షణంతో ఒకే ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు. మీ మంచి మనస్సుకు, స్నేహానికి నేను చాలా సంతోషపడ్డాను. అనయమును మీ మనోరథమొనరింతు నిరుంగ బలుకు డుత్తములగు మీ అనుదినము నెవ్వడు సుఖ శయనుడై మదిలోన దలుచు నానరుడెప్పుడున్. భ్రాతృజన సౌహృదంబును భూత దయా గణము విమల బుద్ధియు సుజన ప్రీతియు గల్గి సుఖించును వీత సమస్తాగుడగుచు విశ్వములోనన్. నేను ఎల్లప్పుడూ మీ కోరికలు తీరుస్తూ ఉంటాను. మీరు చెప్పండి, ఉత్తములైన మిమ్మల్ని ప్రతిరోజు సుఖంగా సేనించేటప్పుడు మదిలో స్మరించే మానవులు ఎవరున్నారో? సోదర జన స్నేహం, భూతదయా గుణం, నిర్మలమైన బుద్ధి, సజ్జనుల ప్రేమను పొంది సుఖిస్తారు. సమస్త పాపాల నుండి మిమ్మల్ని తలుచుకుంటే చాలు వాళ్ళు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు అని చెప్పకుండానే ఒక వరం ఇచ్చేశారు పరమాత్మ. ఇచ్చి రుద్రునిచే గానం చేయబడ్డ నా స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్లకు కోరిన వరాలను, శుభకరమైన ప్రజ్ఞను ప్రసాదిస్తాను. మీరు సంతోషంతో తండ్రి ఆదేశాన్ని పాటించడం వల్ల మీ కీర్తి లోకాల్లో వ్యాపిస్తుంది. మీకు సాటి లేని పరబ్రహ్మ లక్షణాలు గల కుమారుడు జన్మిస్తాడు. అతడు తన సంతతి వల్ల 3 లోకాల్లోనూ వ్యాపించే కీర్తి కలవాడు అవుతాడు. పూర్వం కండు మహాముని చేసే తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుని చేత ప్రేరేపించబడిన ప్రంలోచ అనే అప్సరస ఆ కండు మహాముని వల్ల గర్భవతి అయింది. ఆ మహామునిని విడిచి స్వర్గానికి పోయే ముందర పుత్రికను ప్రసవించింది. ఆ పుత్రికను చెట్లల్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆ శిశువప్పుడు పేరా కలిచేగుంది వావిచ్చి బిట్టు వాపోవుచుండ నాలించి ఎటకు రాజైన సోముడు వచ్చి వాళ్ళ నొప్ప నా వసుధా వర్షి అయిన యాత్మీయ తర్జనే నర్ది బాణమ్ము సేయింపంగ బెరిగి ఇందువదన గణ్యవరారోహ గడక మారిషయను చెలువ పుణ్యుండు ప్రాచీన బర్హి ఎన్ నృపనిచే ప్రజా విసర్గావసరము నందు వెట్క దదాదిష్టులైన మీరందరను నెయ్యమున వివాహంబుగంద అని సరోరుహ నయనుడిట్టనియ. మరియు అలాగా ఒక ప్రమ్లోచ అనే అప్సరసకి కండు మహానికి పుట్టిన ఆ పుత్రిక
అలా చెట్లలో ఉంచబడ్డ శిశువు తీవ్రమైన ఆకలితో బాధపడుతూ నోరు తెరిచి గట్టిగా ఏడవడం మొదలెట్టింది. ఆ ఏడుపు విన్న సోముడనే రాజు చంద్రుడు అక్కడికి వచ్చాడు. అమృతాన్ని వర్షించే తన చూపుడు వేలును ఆ శిశువు నోట్లో పెట్టాడు. ఆ శిశువు అమృతాన్ని తాగి పెరిగింది. మారిష అనే పేరుతో పెరిగి పెద్దదైంది. యవ్వనవతి అయిన మారిషను మీ తండ్రి ప్రాచీన బరిహి ఆజ్ఞతో ప్రజా సృష్టి చేయడానికి పూనుకున్న మీరు ప్రేమతో పెళ్లాడండి అని పద్మాక్షుడైన శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ములారా, భేదం లేని ధర్మశీలం గల మిమ్మల్ని అందరినీ మహర్షి కూడా భేదం లేని ధర్మశీలంతో తన ఆశయాలను అన్నింటినీ మీ అందే అర్పించి సేవించే భార్య అవుతుంది. మీరు కూడా ఎదురులేని తేజస్సుతో 1000 దివ్య సంవత్సరాలు భూలోక సుఖాలు స్వర్గలోక సుఖాలు నా అనుగ్రహంతో అనుభవిస్తారు. ఆ పైన నా మీద గల భక్తితో నిర్మలమైన మనస్సుతో ఈ భోగాలను నరకప్రాయంగా భావించి నా స్థానాన్ని చేరుకుంటారు. సాధారణంగా మన పురాణాలలో ద్రౌపది 5గురిని వివాహం ఆడడం మాత్రమే మనకు తెలుస్తుంది. ఇక్కడ మారిష 10 మంది ప్రచేతసులకు భార్య అయింది. అరయ గృహస్థులయ్యును మదర్పిత కర్మలు నస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పర మానస యాతయాములున్ సరస గుణాఢ్యులై తనరు సాధులకి గృహముల్ ధరంప దుష్కర భవబంధ హేతువులుగావు నృపాత్మజులార ఎన్నడు. పరిశీలిస్తే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కూడా చేసే సమస్త కర్మలను నిష్కామ కర్మ చేసి నాకు అర్పించి నా కథామృతాన్ని వింటూ కాలాన్ని గడిపే మనస్సు గలవారై ఆనందాన్ని కలిగించే సద్గుణాలతో గొప్పవారై ప్రకాశించే సజ్జనులకు గృహస్థాశ్రమము ఏమి సంసార బంధ హేతువు కాదు. అది ఎలా అంటే అనుపమ బ్రహ్మవాదులకు స్నంచిత యోగి జనానుగీయ మానది నిజ కథ సముత్సుకు నందగు నేను మదీయులంద నూతనముగనుందు గావునను దారత వారికి నీ గృహావళుల్ ఘన బంధ హేతువులుగా విధి ఎంతయు నిక్కమారయన్. బ్రహ్మవాదులైన యోగిజనులు నా కథలను గానం చేస్తారు. అందుచేత నేను నా కథాగానాన్ని ఎవరైతే వింటారో ఆ వినేవారి హృదయాల్లో నివసిస్తాను. కాబట్టి నా భక్తులకు ఈ గృహాలు భవబంధ హేతువులు కావు. ఇది నిజం అని సరసుడనగు నన్ను పొందిన పురుషులు ఘన శోక మోహ మోదంబుల బొందరుగావున నెనయగను ద్విపురుషాధీశ్వరుడ భర్మభూతుడ నగుదున్. ఆనంద స్వరూపుడైన నన్ను పొందిన పురుషులు ఎవరు కూడా శోకాన్ని గాని వ్యామోహాన్ని గాని మోదాన్ని గాని పొందరు. కాబట్టి నేను త్రిపురుషులకు అధిపతినైన పరబ్రహ్మను అని ఇలా పలుకుతున్న ధర్మార్థ కామాలకు ఆధారమైన ఆ మహావిష్ణువుని చూసి ఆ శ్రీహరిని చూసి ఆయన దర్శనంతో రజస్తమో గుణాలు తొలగిపోగా ప్రచేతసులు ఇలా అన్నారు. కరసరసీరు హంబులెసగం బెసగన్ ముకుళించి గద్గద స్వరముల చేసి ఇట్లనిరి సర్వశరణ్యు నగణ్యు నిందిరా వరుణజితున్ గుణాఢ్యున నవద్య చరిత్ర పవిత్రు నచ్యుతం బరు పరమేశు నీషు భవబంధ విమోచను పద్మలోచనున్. ఇందిరారమండు సర్వశరణ్యుడు, గణనకు అందనివాడు, జయింపబడనివాడు, గుణాలచే శ్రేష్ఠుడైన వాడు, మచ్చలేని చరిత్ర కలవాడు, పవిత్రుడు, అచ్యుతుడు, అతీతుడు, పరమేశ్వరుడు, ప్రభువు, భవబంధ విమోచనుడు అయిన శ్రీహరిని చేతులతో నమస్కరించి గద్గద స్వరంతో వాళ్ళందరూ కూడా ఇలా స్తుతించారు. కేశవ సంతత క్లేశ నాశనుడవు గురు సన్మనోవాగ గోచరుడవు నిద్ధ మనోరథ హేతు భూతోదార గుణనాముడవు సత్వ గుణుడవఖిల విశ్వోద్భవ స్థితి విలయార్థ ధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గొండవతి శాంత మానసుడవు తవిలి సంసార హారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వ సాక్షి వైన నీకు నమస్కారమయ్య కృష్ణ. ఓ కేశవ, వాళ్ళు ప్రచేతసులందరూ నమస్కరిస్తున్నారు. ఓ కేశవ, నీవు నిరంతరం భక్తుల చిక్కుల్ని తొలగించేవాడివి, గురుజనుల మనోవాక్కులకు అందని వాడివి, ప్రసిద్ధమైన కోరికలకు కారణమైన ఉత్తమ గుణాలు పేర్లుగా కలవాడివి, సత్వగుణం కలిగిన వాడివి, సృష్టి స్థితి లయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణాలను ధరించిన రూపధారివి,
సకల ఇంద్రియ మార్గాలకు తెలియని మార్గం కలవాడివి, అత్యంత శాంతమైన మనస్సు కలవాడివి, సంసార బంధాలని హరించే బుద్ధి బలం నీదే. దేవదేవుడు, వాసుదేవుడు, సర్వభూత నివాసివి, సర్వ సాక్షివి కృష్ణ, నీకు నమస్కారము అని ఇంకా ఇలా అంటున్నారు, ఇంకా స్తుతిస్తున్నారు. తో తోయరుహోదరాయ భవ దుఃఖ హరాయ నమో నమః పరేశాయ సరోజ కేసర పిసంగ నిర్మల దివ్య భర్మ వస్త్రాయ పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే. పద్మనాభ, సంసార దుఃఖాలను హరించేవాడా, పరానికి ప్రభువైన వాడా, పద్మకేసరాల వంటి రంగుగల పచ్చని బంగారు పట్టుబట్ట ధరించిన వాడా, పద్మాల వంటి పాదాలు కలవాడా, పద్మమాలను ధరించిన వాడా, కృష్ణ స్థూల సూక్ష్మ రూపాలని ధరించిన వాడా, సుగుణవంత, నీవు రాక్షసులను హరిస్తావు, బ్రహ్మస్వరూపి అయిన సృష్టికర్తవు, నీకు నమస్కారము అని స్తుతించి ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. కమలదలాక్ష దుఃఖలయ కారణమై తగు తావకీన రూపమున అనివార్య దుర్భర విపద్దస దుఃఖమునందు మాకు నీ సుమహిత సత్కృపా గరిమ చూపుట కంటే ననుగ్రహంబులో కమున దలంపనుండొకటి గల్గునే భక్త ఫలప్రదాయక. ఓ భక్తుల కోరికలు తీర్చేవాడా, ఓ పద్మదళనేత్ర, దుఃఖాన్ని నశింపచేసే నీ రూపాన్ని నివారింపరాని భరింపరాని దుఃఖాలు పొందే మాకు చూపించావు. గొప్పదైన నీ దయా విశేషం చూపి అనుగ్రహించడం కంటే, ఈ దర్శనం కంటే వేరొకటి ఇంకేమైనా గొప్పది లోకంలో ఉంటుందా అని భూరి శివేతరాప విభూతి సమేత మహాత్మదీన రక్షారతి నొప్పు నీవు చిరకాలమునన్ సుఖ వృత్తి వీరు మా వారలటంతు బుద్ధి ననవద్య తలంచిన ఎంత మాత్రం సత్కారమి చాలు నగుటగాకిటు సన్నిధి వైతి ఈశ్వర. ఓ ఈశ్వర, ఓ పరమాత్మ, అశుభ మార్గాల్ని పోగొట్టే శుభమైన వైభవం కలవాడివి నువ్వు. మహాత్మా, దీనుల్ని రక్షించడమే ఆసక్తిగా కలిగిన వాడవు నువ్వు. వీళ్ళు నా వాళ్ళు అని భావించి మమ్మల్ని స్మరించడమే మాకు గౌరవం. ఆ మాత్రం సత్కారం మాకు చాలు. అరయగ క్షుద్రభూత హృదయంబుల ఎందులనంతరాత్మవై స్థిరముగ నుండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చన పరమతులైన మాకును శుభప్రద భూరి మనోరథంబు లీ వెరుగవే భక్తలోక హృదయప్సితదాయక ముక్తినాయక. ఓ ముక్తినాయక, ఓ పరమాత్మ, మా మనస్సులో ఏముందో అందరి మనస్సుల్లో ఉండే నీకు తెలియదా? పరిశీలిస్తే అల్ప ప్రాణుల హృదయాల్లో కూడా అంతరాత్మవై నువ్వు స్థిరంగా ఉన్నావు కదా. నీ పాద పద్మాలను పరమ భక్తితో పూజించే మనస్సు గల మాకు ఇవ్వడానికి శుభప్రదమైన కోరికలేవో నీకు తెలియదా? మా కోరికలు నీకు తెలుసు కదా. భక్తుల హృదయాల్లోనే కోరికలు తీర్చేవాడా పరమాత్మ. ఏంటంటే మనం అడక్క ముందే తీరుస్తాడు, ఎందుకంటే మన మనసులో ఏ కోరిక ఉందో పరమాత్మకు తెలుసు. ముక్తి నాయక, నీకు నమస్కారం అని ప్రచేతసులు నమస్కరిస్తున్నారు. అయినను విను సరోజాయతలోచన వరమోక్ష మార్గ ప్రవర్తకుడవు పురుషార్థభూత విస్తరుడు నగు నువ్వు దగిలి ప్రసన్నుడ వగుట మాకు నర్ధి మనోభీష్టమైన వరంబయ్యే నైనను నాథ పరాపరుండ వైన నిన్నొక వరం వర్ధింతుమని నన్ను భువిదావకీన విభూతులెన్న నంత మెరుగగరామి ననంతుడనుచు పలుకుదురు నిన్ను నదిగాన వరమ పురుష ఏ వరంబని కోరుదు మేము తప్పి గొన్న బాలకుడబ్ధి నీళ్ళెన్ని గ్రోలు. ఓ పద్మలోచన, చక్కగా చాలా చక్కగా అడుగుతున్నారు. నువ్వు మోక్ష మార్గంలో నడిపించేవాడివి, పురుషార్థాల రూపాలను ధరించి వ్యాపించిన వాడివి. అలాంటి నువ్వు మాకు దర్శనం ఇవ్వడమే, ప్రసన్నుడో కావడమే మా మనస్సుకు ఇష్టమైన వరం. అయినప్పటికీ స్థూల సూక్ష్మం అనే సమస్త రూపేవి నువ్వే కాబట్టి నేను ఒక వరాన్ని అడగాలనుకుంటే నీ విభూతులేమో అనంతాలు, నీ మహత్యం అనంతం. నువ్వు ఏది అడిగినా ఇవ్వగలవు, ఏది అడగాలో మాకు తెలియదు. నువ్వే అనంతుడివి, నిన్ను ఏ వరం కోరగలం? దాహంగా ఉన్న బాలుడు సముద్రం దగ్గరికి వెళ్తే నీళ్ళు ఎన్ని తాగగలడు అని. అంతేకాకుండా పూని భవత్ పదాంబురుహ మూల నివాసులమైన మేము మేధానిధి నీ విలోకనము దక్క నన్యము ఘోర నేర్తుమే మానిత పారిజాత
కుసుమ స్ఫుట నవ్య మరంద లుబ్ధ శోభానయశాలి అయిన మధుపంబు భజించునే అన్య పుష్పముల్. నీ పాద పద్మాలను ఆశ్రయించుకొని మేము జీవిస్తున్నాము. అలా జీవించే మేము నీ కటాక్షం తప్ప ఇంకొకటి ఏమన్నా కోరగలమా? పారిజాత సుమాల్లో మకరందాన్ని తాగడానికి అలవాటు పడ్డ తుమ్మెద వేరే పుష్పం దగ్గరికి వెళ్తుందా అసలు అని హరి భవదీయ మాయన నయంబును చెందిన నేము నిత్యలుంగర మనురక్తి నేది తుదిగా భవ కర్ములమై ధరిత్రిపై తిరుగుదు మంతదాక భవదీయ జనంబులతోడి సంగతిన్ గురుమతి జన్మములకొన్ సమకూరగ చేయు మాధవ. ఓ మాధవ, ఎంత చక్కటి కోరిక కోరారు. ఓ లక్ష్మీపతి, నీ మాయలో చిక్కిన మేము నిరంతరం సంసారబద్ధ కర్మలో ఉంటాం కదా, కానీ మాకు కోరిక ఉంది. ఈ భూమి మీద ఎంతకాలం ఆసక్తిగా సంచరిస్తామో, ఎంతకాలం జీవితం ఉంటుందో అంతవరకు మాకు నీ భక్తులైన భాగవత జనులతో సహవాసాన్ని, సత్సంగాన్ని జన్మ జన్మలకు సమకూర్చి పెట్టవయ్యా అని కమలాధీశ్వర తావకీన వర భక్తి వ్రాత సంసర్గ లేశము తోడన్ సరిగా తలంప మెలమిన్ స్వర్గాపవర్గాది సౌఖ్యములన్నన్ విను మానుషంబులగు నీ కామంబులని చెప్ప నేల మునీంద్రస్తుత పాద పద్మ సుజనాల పాను మోదాత్మక. ఓ కమలాపతి, మునీంద్రులచే స్తుతించబడే పాద పద్మాలు గల ఓ ప్రభు, సజ్జనుల సల్లాపాల్లో సత్సంగాల్లో ఉండే నువ్వు సంతోష స్వరూపుడివి. నీ భక్తి సంసర్గంతో స్వర్గము, మోక్షము వంటి సౌఖ్యాలు కొంచెమైనా సరికావు. ఇంకా మానవ సంబంధమైన కోరికల గురించి, స్వల్ప సుఖాల గురించి ప్రత్యేకంగా మేము చెప్పేది ఏముంటుంది? భగవద్భక్తులైన భాగవత జనుల సాంగత్యంతో కోర్కెల దాహం ఉపశమించే మధురమైన కథలు చెప్పబడతాయి. అందుచేత ప్రాణికోటిలో వైరము, ఉద్వేగము ఈ రెండు నశిస్తాయి. ప్రాణికోటికి ఉండే పెద్ద లోపాలు వైరం, కోపము, క్రోధము, అలాగే ఉద్వేగం ఈ రెండు నశిస్తాయి. వనముల ముక్త సంగులగు వారు నుతింపదనర్తు వీవు గావున నిల పుణ్యతీర్థముల బోల పవిత్రము చేయబోని ఎర్ధిని బాధ చారులై ధర జరించు భవత్పద భక్త సంగమం వనుపమ భూరి సంస్మృతి భయస్థుని బుద్ధి రుచింపకుండునే. అన్ని బంధాలను త్యజించిన అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు నిన్ను కీర్తిస్తే వాళ్ళను తృప్తి పరుస్తావు. పుణ్యతీర్థంలాగా పవిత్రం చేయడం కోసం పాదచారులే సంచరించే నీ భక్తుల సాంగత్యం సాటిలేని బాధలమయమైన సంసారానికి భయపడేవాడి బుద్ధికి రుచించకుండా ఎలా ఉంటుంది అని. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఈశ్వర పద్మలోచన, నీ స్నేహితుడైన ఆ పరమేశ్వరుడు నిమిషం మాత్రం మాకు కలిగిన సహవాసం వల్ల చికిత్సకు సాధ్యం కాని పెద్ద వ్రణం లాంటి జనన మరణ సంసార రోగాన్ని మాన్పే వైద్యుడవైనా నిన్ను చూడగలిగాము. మేము కృతార్థులమయ్యాము. ఓ దేవా, మేము చేసే వేదాధ్యయనం, గురువుల అనుగ్రహం, విప్రులలో వృద్ధులైన వారి సేవ, పెద్దలకు నమస్కరించడం, జీవకోటి పట్ల అసూయ లేకుండా ఉండడం, అన్నం లేకుండా చలికాలం నీటినే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేయడం, ఇవన్నీ కూడా పురాణ పురుషుడమైన నీ సంతోషం కోసమే అగుగాక అని విన్నవిస్తాము అని. మను పద్మాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్ తపోజ్ఞాన సత్వ నిరూఢిందగువారు నీ మహిమమున్ వర్ణింపవారంబెరుంగని వాడయ్యును నోపినంత వినుతుల్ గావింతురట్లౌట నేమును నిన్నర్ధి నుతింతుమీశ వరదా బుద్ధి ఆది మూలంబుగన్. తపస్సు, జ్ఞానము చేత శక్తి సంపన్నులైన మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన వాళ్ళు నీ మహిమ వర్ణించడానికి అంతు చిక్కకున్నప్పటికీ చేతనైనంత మేరకే వర్ణిస్తారు. అలాంటప్పుడు మేము కూడా నిన్ను మా బుద్ధి కొలది మాకు చేతనైనంతే కీర్తిస్తాము అని ఇంకా ప్రచేతసులు అంటున్నారు. ఇంకా నీవు అందరి అందును సముడవు, ఆది పురుషుడవు, ఇంద్రియాదులకు అతీతుడవు, నిర్మలుడవు, వాసుదేవుడవు, సత్వమూర్తివి, భగవంతుడవు, అట్టి నీకు నమస్సులు అని ప్రచేతసులు నుతిస్తే భక్తవత్సలుడైన శ్రీహరి సంతృప్తి పొంది వాళ్ళు కోరినట్లే వరాలను ప్రసాదించాడు. వాళ్ళు ఏం వరం కోరుకున్నారు? జీవించి ఉన్నంత కాలం కూడా ఈ భగవత్ సేవ, భగవద్భక్తుల యొక్క సాంగత్యం కావాలని కోరుకున్నారు.
అనయమా నృపనందనుల్ ముదమార సన్నుతి సేయగా మనములో వరితోష మందిరమా హృదయసుండు భక్త పాలన కరుండు తదీయ దర్శన లాలసాత్మకుడ లాత్మలన్ దాని విశాలక చూడనాత్మ పదంబుకేగరయంబునన్. అలాగా రాకుమారులు సంతోషంతో స్తుతిస్తుంటే మధుల సంతోషాన్ని పొంది లక్ష్మీనాథుడు భక్త పాలకుడు ఆయన శ్రీ మహావిష్ణువు ఎంత చూసినా తనివి తీరక తను చూడడంలో ఆసక్తి గలవారే అలా వాళ్ళు చూస్తుండగా తన వాసానికి వైకుంఠానికి వెళ్ళారు అని మిక్కిలి ఎత్తుగా స్వర్గద్వారాన్ని అడ్డుకునేలా పెరిగిన చెట్లతో కప్పబడిన భూమిని రాజకుమారులు చూశారు. చూసి భూరి సమున్నతి నాకద్వార నిరోధంబుగా గదగ పెరిగిన యాభూరుహ సంచన్నాకిల దారుని నిక్షించి రాజతనయులు వరుసన్ ఘనకుపితాత్ములై విలయ కాల భయంకర హవ్యవాహ లోచను గతి నుగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా ననయము జేయబూనిన జనాధిప సూనుల మోము దమ్ములన్ననల సమీరముల్ జనన మంది కుజంబుల గాల్పసొచ్చినన్. ఆ రాకుమారులకు అలా పరమాత్మతో మాట్లాడి వెనక్కి తిరిగేసరికి స్వర్గద్వారాన్ని అడ్డుకునేలా పెరిగిన చెట్లతో భూమి మొత్తం కప్పడిపోయింది. ఆ రాకుమారులకు చాలా కోపం వచ్చింది. ప్రళయకాలంలో భయాన్ని కలిగించే ముక్కంటి కంటి మంటలా భయంకర్లే భూమండలం మొత్తాన్ని వృక్షాలు లేని దానిగా చేయాలి అని పూనుకున్నారు. ఆ రాకుమారుల ముఖ పద్మాల నుండి అగ్నితో కూడిన గాలులు పుట్టి వృక్షాలను కాల్చడం మొదలెట్టాయి అని ఆ వృక్షాలకి ఈ విధంగా కలిగిన పెను విపత్తు చూసి బ్రహ్మదేవుడు వచ్చి ఆ రాకుమారులైన ప్రచేతసుల్ని తీయని మాటలతో ఉపశాంతులను చేస్తూ ప్రేమను తొణికసలాడేలాగా మాట్లాడారు. అలా మాట్లాడి వాళ్ళ కోపాన్ని ఉపశమింప చేసి తర్వాత కాలిపోగా మిగిలిన వృక్షాలు భయపడి బ్రహ్మ ఆదేశంతో మారిష అనే సతీమ తల్లిని తమ కూతుర్ని తీసుకొచ్చి ఆ ప్రత్యేతసులకు ఇచ్చాయి. అవశిష్ట ధరణీరు హంబులు భయమంది తివిరి చతుర్ముఖాదేశమునను మారిషాయను సతీమణి తమ కూతును నా ప్రచేతసులకు నర్ధినిచ్చే నా నరాపాలక సూనులు దక్షుణ కరయంగ మున్నీశ్వరాపరాధ మున ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకు కారణంబైన నలిన నయన నాదరంబున గమరజునాజ్ఞ చేసి కడక దీపింప విధివత్ ప్రకారమునను వరుసనందరగూడి వివాహమైరి గడవవచ్చున దైవ సంకల్పమెందు. ఆ కాలిపోగా మిగిలిన వృక్షాలకు భయపడిపోయి బ్రహ్మ ఆదేశంతో మారిషను ఆ సతీమ తల్లిని తీసుకొచ్చి ప్రచేతసులకు ఇచ్చారు. ఈశ్వరుని పట్ల అపరాధం చేసిన దక్షునికి మళ్ళీ జన్మ ప్రసాదించడానికి కారణమైన మారిషను బ్రహ్మ ఆజ్ఞ చేత ప్రచేతసులందరూ విధి విధానంతో పెళ్లి చేసుకున్నారు. దైవ సంకల్పాన్ని ఎవరు దాటగలరు? కలదే జగతిన్ బదురు నృపుల కిల్లనొక భార్య యందు ఒసగునే వినగా నలినోదరు ఘనమాయ కలితాద్భుతములకు నతులు గావింపదగొన్. 10 మంది రాజులకు ఒక భార్య ఉండడం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా? పద్మనాభుని మాయతో కూడిన అద్భుతాలకు నమస్కరించడమే తగిన పని. మనం దాని గురించి ఉండొచ్చా ఉండకూడదా అని కాకుండా నమస్కారం చేసి ఇది దైవలీల అని అనుకోవాలి. చాక్షుషుడు అనే మనువు పరిపాలిస్తున్న కాలంలో దక్షుడు దైవ ప్రేరితుడై తన కోరిక ప్రకారం సంతానాన్ని కంటూ ప్రసిద్ధుడయ్యాడు. పూర్వదేహం కాలంలో కరిగిపోతుంటే మారిష గర్భంలో ప్రచేతసులకు పుత్రుడై జన్మించాడు. తన తేజస్సుతో తేజోధనులైన వారి అందరి తేజస్సును మాటుపరుస్తూ కర్మలోని దక్షత్వం చేత దక్షుడు అనే పేరు పొందాడు. బ్రహ్మ చేత ప్రజా సృష్టిని చేయడానికి రక్షించడానికి నియమించబడి మరీచి మొదలైన మహనీయుల్ని ఆయా పనుల్లో నియమించాడు అని తర్వాత నారదుడు ప్రచేతసులకి ఉపదేశం చేశాడు. ప్రచేతసులు ముక్తిని పొందారు అని వనర ప్రచేతసు లుత్పన్న విజ్ఞానులగుచు వేగంబ నారాయణోక్తి దళచుతూ నాత్మనందను కడ నిజ భార్య నిడి వనవాసులై కడగి మున్ను జాబాలి అని మునీశ్వరుడు సిద్ధుండైన భూరి పశ్చిమ వార్ధి తీరమునను సర్వభూతాత్మ విజ్ఞానంబు గల యాత్మఘన విమర్శకృత సంకల్పులైరి అంత నచటికి సమ్మోదమతిశయిల్ల నరసురాసుర యక్ష కిన్నర వరేణ్య మానితోన్నత సంపూజ్య మానుడైన నారదుండు వివేక విశారదుండు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవసరమైన ఈ భగవద్భక్తులకి నారదుడు వచ్చేస్తాడు. ఈ ప్రచేతసులు విజ్ఞానవంతులై శ్రీమన్నారాయణుని మాటను స్మరిస్తూ భార్యను తమ కొడుకు దగ్గర ఉంచి వనవాసాన్ని స్వీకరించారు. పశ్చిమ సముద్ర తీరంలో సిద్ధుడైన జాబాలి ముని ఆశ్రమానికి వెళ్లారు. సర్వభూతాత్మ భావంతో ఆత్మ విచారాన్ని చేయడానికి పూనుకున్నారు.
అప్పుడు నరుల చేత, సురాసురుల చేత, యక్షుల చేత పూజించబడే గొప్పవాడైన నారదుడు అక్కడికి వచ్చాడు. అలా విచ్చేసి తమ ప్రాణాన్ని, మనస్సును, వాక్కును, చూపును జయించి ఆసన సిద్ధి కలిగి శాంతమూర్తులై ఇంద్రియాలను నిగ్రహించి నిర్మలమైన పరబ్రహ్మతో నియమించబడిన మనస్సు గలవారైన ఆ రాకుమారుల చెంత నిలిచాడు. చనుదెంచిన నారదముని గనుగొని నృపసుతులు లేచి కౌతుకమొప్పన్ వినమితులై సముచిత పూజనముల పరితుష్టు చేసి సద్వినయమునన్. అలా విచ్చేసిన నారదముని చూసి రాకుమారులు లేచి కుతూహలంగా వినయంతో వంగి నమస్కరించారు. సముచితమైన పూజలతో తృప్తిపరిచి వినయంగా ఇలా అన్నారు. అనగ మునీంద్ర చంద్ర భవదాగమనంబు సమస్త లోక శోభనమగు నస్మదీయమగు భాగ్యవశంబున నేడు విశ్వ పావన నిన్ను జోడగంటి మణివార్య భవద్భ్రమణంబు లోకలోచనుగతి ఓలి బ్రాణులకు సర్వ భయాపహరంబు కావునన్. ఓ మునీంద్ర, ఓ నారద మహర్షి, ఓ పుణ్యాత్మ, మీ ఆగమనం సమస్త లోకాలకు శుభాన్ని కలిగిస్తుంది. మా భాగ్యవశాన నేడు విశ్వ పావనకర్లైన మిమ్మల్ని చూడగలిగాం. అనివార్యమైన మీ సంచారం సూర్యగమనంలాగా ప్రాణికోటికి సర్వ భయాలను పోగొడుతుంది అని మళ్ళా ఇలా అన్నారు. అనఘాత్మ భగవంతులైన కేశవ వామదేవులచే నుపదిష్టమైన యాత్మతత్వంబు గృహస్థుల మగుమాకు ననయంబు విస్తృతం బయ్యనట్టి కలిత తత్వార్థ ప్రకాశకంబును భూరి ఘోర సంసారాబ్ధి తారకంబు నైకరాముప్పారు నాత్మతత్వము నేడు చిరదయామతి ప్రకాశింపజేయు మని ప్రచేతసులర్ధి బలికిన జలంగి భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుడు నఖిల లోక విహారుండు నయనయట్టి నారదుడు వల్కే నా రాకుమారులకును. ఓ పుణ్యాత్మ, భగవంతులైన కేశవుడు, ఈశ్వరుడు ఉపదేశించిన ఆత్మతత్వాన్ని గృహస్థులమైన మేము మర్చిపోయాం. గొప్ప సంసార సాగరాన్ని వాళ్ళకి ముందర పరమేశ్వరుడు ఉపదేశించాడు, ఆ తర్వాత పరమాత్మ ఉపదేశించారు. అది మర్చిపోయాం మేము. గొప్ప సంసార సాగరాన్ని తరింపచేసేదైన ఆత్మతత్వాన్ని దయామతివై ఇప్పుడు మాకు ప్రసాదించండి అని ప్రచేతసులు అర్థించారు. భగవంతునికి అర్పించిన చిత్తం కలవాడు, సద్గుణ సంపన్నుడు, సకల లోకాల్లో విహరించేవాడు అయిన నారద మహర్షి ఆ ప్రచేతసులతో ఇలా అన్నాడు. చర్చింప నరులకే జన్మ కర్మ యుర్మనోవచనంబుల దేవదేవున్ దఖిల విశ్వాత్మకుండైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపబడిడు నవియపో జన్మ కర్మాయుర్మనోవచనములను ధరణి నెన్నంగదగును వనరుహనాభ సేవారహితములైన జననోపనైన దీక్షాకృతంబు లైన జన్మంబులేల దీర్ఘాయువేల వేద చోదితమగు కర్మ వితతియేల జప తపశ్రుత వాగ్విలాసంబులేల మహిత నానావధాన సామర్థ్యమేల. నారద మహర్షి వీళ్ళ తండ్రి బర్హికి ఉపదేశం చేసి మోక్షం వచ్చేట్టు చేశారు. ఈ ప్రచేతసులకు కూడా ఉపదేశం చేసి మోక్షం వచ్చేట్టు చేస్తున్నారు నారద మహర్షి. నారద మహర్షి ఇలా చెప్తున్నారు. దేవదేవుడు, అఖిల విశ్వాత్మకుడు, గోవిందుడును అయి ప్రకాశించే పరమాత్మ పట్ల భక్తి కలిగి సేవించే జన్మమే జన్మం, అలాంటి కర్మే కర్మ, అలా కలిగిన ఆయుష్, అలాంటి మనస్సే మనస్సు, అటువంటి వాక్కే వాక్కు, అలాంటి పుట్టుక కర్మ ఆయువు వాక్కు మనస్సులే పరిగణింపదగినవి. పద్మనాభుని సేవించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ పుట్టుక, ఉపనయన దీక్ష మొదలైన సంస్కారాలన్నీ కూడా వ్యర్థమైనవే. అలాంటి జన్మ దేనికి? దీర్ఘాయువు దేనికి? వేద కర్మలను ఆచరించడం దేనికి? జపం చేయడం, తపం చేయడం, పాండిత్యము, వాక్ చమత్కారము ఇవన్నీ కూడా ఎందుకు? అనేక అంశాలని ధారణ చేసే సమర్థత దేనికి? అన్నిటికీ పరమాత్మకి సమర్పించనిది ఏదైనా సరే వృధానే. శ్రీమన్నారాయణని సేవించకపోతే ఇంద్రియ సామర్థ్యం ఎందుకు? నిపుణమైన బుద్ధి ఎందుకు? ప్రాణాయామాది యోగం, దేహానికి భిన్నమైన ఆత్మజ్ఞానం, సన్యసించడం, వేద శాస్త్రాలను చదవడం, మిగిలిన వ్రతాలు చేయడం, వైరాగ్యం వంటి శ్రేయస్సును కలిగించే సాధనాలు ఇవన్నీ దేనికి? సర్వేశ్వరుడు సమస్త శ్రేయస్సులను స్వరూపంగా కలవాడు, అన్ని మేళ్లకు ఎల్లైనవాడు, సర్వ జీవులకు నివాసమైన వాడు, సర్వభూతాలకు ఆత్మ అయినవాడు, ప్రాణికోటికి ప్రియమైన వాడు, సర్వవ్యాపకుడు. అలాంటి ఆ కమలాధీశ్వరు భూజసేయుట సమగ్ర ప్రీతి బ్రాణోప
హారము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్ష్మాజ మూలాభిషేకము శాఖాభుజ పుష్టిదంబునగు రేఖన్ సర్వ దేవార్హణ క్రమమై యొప్పు ధరావరణ్య సుతులారా బుద్ధిని ఊహించినన్. ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఆ పరమేశ్వరుని, ఆ పరమాత్మను, ఆ మహావిష్ణువుని పూజించడం సంపూర్ణ ప్రీతికే మార్గం. ప్రాణానికి తృప్తికరమైన వస్తువు సర్వ ఇంద్రియాలకు తృప్తికారకం. ఓ రాకుమారులారా, బుద్ధితో పరిశీలిస్తే చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే కొమ్మలకు, రెమ్మలకు, పత్ర పుష్పాలకు పుష్టి కలిగించడం ఎలాంటిదో, ఆ పరమాత్మని పూజ చేస్తే ఇంద్రియాలన్నిటికీ సంతృప్తి రావడం అలాంటిది. సర్వదేవతల్ని అర్చించే పద్ధతి కూడా ఇదే. అంతేకాకుండా పెనుపగు వర్షాకాలంబున దిన నాయకుని వలన బొడమిన సలిలంబన బనయము గ్రమ్మర గ్రీష్మంబున సూర్యుని అందుడిందు పోలిక మరియన్. విస్తారమైన వర్షాకాలంలో సూర్యుని వలన మేఘాలై జలం కురుస్తోంది. అదే జలం వేసవకాలంలో సూర్యునిలో లయమైపోతోంది కదా. అలాగే ఈ భూమి మీద ప్రభవించిన చరాచర భూతాలు, ధరణి చరాచర భూతములరయగ జనించి అంది అణగిన పగిదిన్ హరిచే పుట్టిన విశ్వము హరి అంది లయంబునందు నది ఎట్లన్నన్. భూమి మీద ప్రభవించిన చరాచర భూతాలు, ప్రాణులన్నీ కూడా తిరిగి భూమిలోనే అణిగిపోయినట్లు శ్రీహరి చేత సృష్టించబడిన ఈ విశ్వం మొత్తం అంతా కూడా ఆ శ్రీహరి అందే లయమైపోతుంది. అది ఎలా అంటే, అరుదుగా ఆకాశంలో మేఘాలు, చీకట్లు, మెరుపుల కాంతులు ఒక్కసారి కనిపిస్తాయి, మళ్ళీ చూద్దామని అనుకుంటే అక్కడ కనిపించవు. అలాగే ఈ బ్రహ్మ పదార్థంలో నుండి సృష్టి స్థితి లయకారకమైన సత్వరజ స్తమో గుణాలు ప్రవాహ రూపంలో ఉత్పన్నం అవుతాయి, మళ్ళీ ఆ పరబ్రహ్మలో లీనమైపోతాయి. కాబట్టి ఆ శ్రీహరిని, ఆ మహావిష్ణువుని భజించాలి అని, ఇంకా సమస్త ప్రాణులకు ఆత్మ, కారణభూతుడు, అద్వితీయుడు, ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు, ప్రధాన పురుషుడు, గుణాల ప్రవాహాన్ని తన తేజస్సులోనే విలీనం చేసేవాడు, మనస్సు, బుద్ధి, సుఖము, ఇష్టము, ద్వేషం మొదలైన భేదాలు ఏవి లేనివాడు, గుణాలతో కూడినవాడు, దేహమే తాను అనుకునే భ్రమ తొలగినప్పుడే పొందగలిగినవాడు. దేహమే తాను అనుకునే భ్రమ తొలగితే తప్ప భగవంతుడిని పొందలేం. ఆది మధ్యాంతరహితుడు, నిత్యానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడైన నారాయణని అభేద బుద్ధితో ధ్యానించాలి. అతడు సర్వభూత దయాళువు, ఏ మాత్రం లభిస్తే ఆ మాత్రానికే సంతృప్తి చెందే మనస్సు గలవాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు కదా. సర్వేంద్రియాలు ఉపశాంతి గలవారి పట్ల శ్రీమన్నారాయణుడు సంతుష్టుడవుతాడు అని నారద మహర్షి ఇంకా ఇలా అన్నారు. చతురత నట్టి ఈశ్వరుడు సజ్జన లోక నిరస్త సర్వ కామిత విమలాంతరంగమున మిశ్రిత భావన చేసి సన్నిధాపితుడగుచున్ దయాకర గభీర గుణంబుల జాల నొప్పి యాశ్రిత జన పారతాంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్. అటువంటి పరమాత్మ సజ్జనుల మనస్సుల్లో కోరికల్ని తొలగించి చతురత్వంతో మనస్సును నిర్మలం చేస్తాడు. అటువంటి మనస్సుతో కూడిన ధ్యానంతో పారతంత్ర్యం కలిగి వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి ఆ హృదయాలను దయకు నివాసంగా చేస్తాడు. గొప్ప గుణాలకు నిలయంగా ప్రకాశింపజేసి అక్కడే వదలకుండా ఉంటాడు అని శృతధన కుల కర్మ సమున్నత మదముల చేసి సజ్జన ప్రతతికి సంతతము నెగ్గొనరించుకు కుమతుల లబ్ధింజేయు పూజ మతి కొనడిందున్. కానీ అందరూ చేసే పూజలు తీసుకోడు ఆ పరమాత్మ. కీర్తి, ధనము, ఉన్నత కులము అన్న అహంకారం, తాను చేసే పనుల వల్ల గర్వం పెంచుకొని మదించి సజ్జనుల కీడు చేసే దుర్జనుల పూజను మాత్రం ఆయన స్వీకరించడు అని వలనొప్పదను నన్ను వర్తించు నిందిరా కామిని మణిదదా కాంక్షులగుచు ధృతి నను వర్తించు దేవేంద్ర ముఖ్యుల నేనను వర్తింపకెప్పుడు ఆత్మ నిత్య స్వతంత్రుని నిజ భక్త వరదుని దీన వత్సలు గుణాధీను నజుని పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణుని జిదానందమయుని నజితు నచ్చుతు పుండరీకాయతాక్షు దవిలి సేవింపకుండునే ధర రసజ్ఞున్ దయన పురుషుండు సమ్మోదితాత్ముడగుతు జారుమతులార రాజకుమారులారా, ఓ పుణ్యాత్ములారా, రాకుమారులారా, తగిన విధంగా తనను కోరి అనుసరించే ఇందిరా సతిని, సంపద కోసం ఆ లక్ష్మీదేవిని అనుసరించే దేవేంద్రుడు, వీళ్ళను శ్రీమన్నారాయణుడు పట్టించుకోడు. నిత్య స్వతంత్రుడు, నిజభక్త వరదుడు, దీనవత్సలుడు, గుణాధిపతి, పుట్టుక లేనివాడు, పురుషోత్తముడు,
జగమంతా నిండిన వాణిని, సర్వేశ్వరుణ్ణి, నారాయణుని చైతన్యమే ఆనందంగా కల స్వరూపిణి, జయింపబడని వాణ్ణి, నాశరహితుణ్ణి, పుండరీకాల వంటి విశాలమైన నేత్రాలు గలవాణ్ణి, రసజ్ఞుడైన పురుషుడు సంతోషంతో నిండిన హృదయంతో సేవించకుండా ఉంటాడా అని నారదుడు మళ్ళీ ఇలా అంటున్నాడు. మీ వంశంలో చాలా గొప్పవాడు చిత్రరథుడు అయిన ధ్రువుడు జన్మించాడు. సవతి తల్లి వాగ్బాణాలుతో హృదయానికి గాయమైంది. 5 సంవత్సరాలు పసివాడైనప్పటికీ అడవికి వెళ్ళేటప్పుడు దారిలో నేను చేసిన ఉపదేశాన్ని పాటించాడు. భగవంతుడైన పుండరీకాక్షుణ్ణి ఆరాధించాడు. ఇతరులు ఎవరు పొందరాన్ని సర్వోత్తమమైన స్థానాన్ని పొందాడు. కాబట్టి మీరు కూడా రుద్రుని ఉపదేశాన్ని అనుసరించి భూతాంతర్యామి అయిన ఆ పరాత్పరుణ్ణి జన్మరాహిత్యం కోసం భజించండి అని ఈ విధమున నారదముని రాజకుమారులకును ముదముదలిర్పన్ వనజోదరు సచ్చరితము వినిపించి సరోజ భవుని వీటికి జనియన్ అని ధ్రువుడి గురించి. అసలు మొట్టమొదటి వచ్చిన ప్రశ్న ఏంటంటే విదురుడికి చెప్పాడు మైత్రేయ మహర్షి, ప్రచేతసులు చేసే యజ్ఞంలో నారద మహర్షి ధ్రువుని గురించి చెప్పాడు అని. అంటే ఎప్పుడు ఎవరు ప్రచేతసులు, ఎప్పుడు నారద మహర్షి ఎందుకు చెప్పాడు అని విదురుడు ప్రశ్నిస్తే ఈ కథ అంతా చెప్పి ఆ విధంగా నారదముని రాజకుమారులకు సంతోషం కలిగించేలా పద్మనాభను సచ్చరిత్రాన్ని వినిపించి అలాగే ధ్రువుడి గురించి కూడా చెప్పి ఆయన సత్యలోకానికి వెళ్ళిపోయారు అని. ఆ విధంగా నారదుడు వెళ్ళిన తర్వాత నరవర నందనుల్ గడక నారద వక్ర వినిర్గతంబు సుందరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై పరగిన విష్ణు సద్యసము భక్తిను తెంచి ముకుంద చింతన నిరుపమ భక్తి చెంది హరి నిత్య పదంబును పొందిరున్నతిన్. నారద మహర్షి నోటి నుండి వెలువడ్డ సుందరమైన లోకమాలిన్య నివారకమైన ఆ శ్రీ మహావిష్ణువు సత్కీర్తిని భక్తితో పొగిడి ఆ ప్రచేతసులు శాశ్వతమైన శ్రీహరి పదాన్ని పొందారు అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్పాడు. చెప్పి ఇంకా ఇలా అన్నాడు, మహాత్మా నీవు నన్ను అడిగావు ప్రచేతసులకు నారదుడికి జరిగిన సంవాద రూపమైన హరికీర్తనాన్ని, మనుపుత్రుడైన ఉత్తానపాదుని వంశ ప్రకారాన్ని మొత్తం అంతా నేను నీకు చెప్పాను. నారదుని వల్ల ప్రియవ్రతుడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు, భూమండలాన్ని పరిపాలించాడు, తర్వాత పుత్రులకు రాజ్యాన్ని పంచిచ్చి పరలోకగతుడయ్యాడు అని చెప్పేసరికి విని విదురుండ మునివరు ఘన చరణములు ఆత్మమస్తకంబున మధుసూదను చరణాంబోరహుమలు మనమున దగదాల్చి పలిక మైత్రేయునితో. ఆ విన్న విదురుడు చాలా సంతృప్తి వచ్చింది. మునిశ్రేష్ఠుడైన మైత్రేయ మహర్షి పాదాలను తన తలని తాకించి నమస్కారం చేశాడు. అలాగే మధుసూదన్ని పాదపద్మాలను మనస్సులోన ధరించి మైత్రేయ మహర్షితో ఇలా అన్నాడు, మునినాథ చంద్ర కరుణా వననిధి నీ చేత భక్త వత్సలుడగు నా వనజాక్ష తత్వమెరిగితి నని తత్పదములకు వినతుడై వినయమునన్. మునేంద్ర చంద్ర కరుణా సముద్రుడా, నీ వల్ల భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నాను అని మైత్రేయుని పాదాలకు వినయంతో నమస్కరించాడు విదురుడు. ఆ మునిచే నా మంత్రితు దై మనమున బంధు దర్శన ఆకాంక్షితుడై ధీమహితుడైన విదురుడు సామజపురమనకు జనీయ సమ్మదముప్పన్. విదురుడు అప్పుడు మైత్రేయ మహర్షి చెప్పే ఉపదేశం అయిపోయింది. విదురుడు మహర్షికి నమస్కారం చేసి ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకున్నాడు. తీసుకుంటే మనస్సులో అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు అని తెలుసుకున్నాడు కదా. మనస్సులో బంధువులు ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి. వాళ్ళని చూడాలన్న కోరిక కలిగేసరికి జ్ఞాన సంపన్నుడైన విదురుడు సంతోషంతో హస్తినాపురానికి, జ్ఞానం వచ్చింది, జ్ఞానిగా మారి హస్తినాపురానికి వెళ్ళాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. అని సుకుడు పరీక్షిత్తున కనుకంపని చెప్పని ఉపాఖ్యానమున నంబున్ వినువాడ ఐశ్వర్యాయుర్ధన కీర్తి స్వస్తి గతుల దగ ప్రాపించున్. ఈ విధంగా సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు దయతో ఈ కథను చెప్పారు. ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో, నారద మహర్షి ప్రచేతసులకు బోధించిన ఈ ఉపాఖ్యానాన్ని విన్నవాడు ఐశ్వర్యాన్ని, ఆయువును, ధనాన్ని, కీర్తిని, మంచి గతులను తగు విధంగా పొందుతాడు అని సుఖ మహర్షి రాజవంశాలనే సముద్రానికి చంద్రుడైన పరీక్షణ్ మహారాజుకు వినిపించిన కథను సంతోషంతో సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు చెప్పాడు అని ఇక్కడ చతుర్థ స్కంధాన్ని
పూర్తి చేస్తూ పోతనామాత్యులు మళ్ళా తిరిగి రామచంద్ర ప్రార్థన చేస్తున్నారు. సరసవచో విలాస గుణ సాగర సాగర మేఖల మహీభరణ దురంధర ప్రకట భవ్య భుజాభుజగేంద్ర రాజశేఖర ఖర దూషణ ప్రముఖ గాఢ తమఃపటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక విఖండన ఖేళన భక్త పాలన. ఓ శ్రీరామచంద్రమూర్తి, నీకు నమస్కారము. రసవంతమైన వాక్కుల శోభ గలవాడా, నీకు నమస్కారము. గుణసముద్రుడా, సముద్రాల దాకా విస్తరించిన భూభారాన్ని మోసే ఆదిశేషుని వంటి భుజదండం గలవాడా, రాజశేఖర ఖరదూషణాది ప్రముఖ రాక్షసులు అనబడే చీకట్లను అంతరింపజేసిన సూర్యుని వంటి తేజస్సు కలవాడా, శివుని విల్లుని తుంచుటలే క్రీడగా కలిగినవాడా, భక్తుల్ని పాలించేవాడా, శర విదళిత సారంగా సరస దయాపాంగ భక్త జలధి తరంగా దురితధ్వాంత పతంగా వర జనక సుతానుషంగా వన నిధి భంగా. మాయలేడిని బాణంతో చంపినవాడా, దయారసంతో నిండిన కటాక్షం కలవాడా, భక్తులనే సముద్రానికి తరంగం వంటివాడా, పరమ పావనే సీత యందు ప్రేమ కలవాడా, సముద్రుని గర్వాన్ని అణిచినవాడా అని సుర విమత విదారి సుందరి శంబరారి సరస వినుత సూరి సర్వలోకోపకారి నిరుపమ గుణహారి నిర్మల ఆనందకారి గురు సమర విహారి ఘోర దైత్య ప్రహరి. దేవతలకు శత్రువైన రాక్షసులను వధించిన వాడా, జగన్మోహనాకారుడా, విద్వాంసుల చేత కీర్తించబడేవాడా, సర్వలోకాలకు ఉపకారం చేసేవాడా, సాటి లేని గుణాలతో ప్రకాశించేవాడా, నిర్మలమైన ఆనందాన్ని కలిగించేవాడా, గొప్ప రణరంగంలో విహరించేవాడా, భయంకరమైన రాక్షసుల్ని పడగొట్టినవాడా, నీకు నమస్కారము అని ఈ చతుర్థ స్కంధాన్ని నేను ముగిస్తున్నాను అని పోతనామాత్యులు ఆ చతుర్థ స్కంధంలో తను ఏం చెప్పారు అన్నది ఒక గద్యంలో చెప్పారు. ఇది పరమేశ్వర అనుగ్రహంతో కవితా వైభవం పొందిన కేశనామాత్యుని పుత్రుడు, సహజ పాండిత్యం కలవాడు అయిన పోతనామాత్యునిచే రచించబడిన శ్రీ మహాభాగవతము అనే మహాపురాణంలో 4వ స్కంధం ఇది. ఇందులో స్వయంభూ మనవుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవాళ్ళు జన్మించడము. అందులో ఈ స్కంధంలో ఏమేం చెప్పారో రాశారో అవన్నీ కూడా మళ్ళీ ఒక లిస్టు లాగా చెప్తున్నారు పోతనామాత్యులు. వాళ్ళలో ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి యందు విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు జన్మించడం, లక్ష్మీ కళాంశతో దక్షిణ అనే కన్యక కలగడం, మనువు కుమార్తె అయిన దేవహూతిని కర్దమునికి ఇవ్వడం, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇవ్వడం, ప్రసూతి దక్షుల వలన ప్రజా పరంపరలు కలగడం, కర్దమ ప్రజాపతి తమ పుత్రికల్ని క్షత్రియులకు బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముని పుత్రిక అయిన కళ వల్ల మరీచికి కశ్యపుడు అనే పుత్రుడు జన్మించడం, పూర్ణిమ అనే కూతురు జన్మించడం, పూర్ణిమకు గంగా అనే కూతురు, విరజుడు అనే కుమారుడు జన్మించడం, కశ్యప ప్రజాపతి వల్ల కలిగిన ప్రజా పరంపరల చేత 3 లోకాలు నిండిపోవడం, అత్రి మహాముని తపస్సు చేయడం, ఆయనకు త్రిమూర్తులు ప్రత్యక్షం అవడం, అనసూయాదేవి పాతివ్రత్య మహత్యం వల్ల ఆమెకు త్రిమూర్తుల అంశాలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు జన్మించడం, దక్షిణ కుమార్తెల పుట్టుక, భృగువుకు ఖ్యాతికి శ్రీ మహాలక్ష్మి జన్మించడం, భృగుని మనమడైన మార్కండేయుడు జన్మించడం, ధర్మునికి మూర్తి వలన నరనారాయణులు జన్మించడం, సత్రయాగంలో దక్షుడు శివుణ్ణి నిందించడం, దక్షుని యాగాన్ని ధ్వంసం చేయడం, బ్రహ్మచే ప్రార్థించబడి శివుడు దక్షాదుల్ని అనుగ్రహించడం, దక్షాదులచే చేయబడ్డ శ్రీహరి స్తోత్రం, శ్రీహరి ప్రసన్నుడై దక్షుని యాగాన్ని సఫలం చేయడం, సతీదేవి హిమవంతునికి జన్మించి శివుని చేరడం, ఉత్తానపాదుని వృత్తాంతం, ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు తండ్రిచే అవమానించబడి నారదోపదేశంతో మధువనానికి పోయి తపస్సు చేయడం, హరి ప్రసన్నుడై తన మనోరథాన్ని నెరవేర్చడం, ధ్రువుడు మళ్ళీ పట్టణానికి రావడం, కుబేరుని అనుచరులైన యక్షులతో యుద్ధం చేయడం, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ రాజ్యభోగాల పట్ల విరక్తి పొంది కొడుకైన ఉల్కలునికి పట్టాభిషేకం చేసి శ్రీహరి అనుగ్రహంతో ధ్రువమండలంపై నిలవడం, ఉల్కలుడు వత్సరుడు అనే కొడుకునకు పట్టం కట్టి హరిని చేరడం, వత్సరుని వంశ పరంపర. అందులో అంగమహారాజు కొడుకైన వేణుని కళేబరం నుండి లక్ష్మీనారాయణుల అంశతో అర్చిమహాదేవి పృథు చక్రవర్తి జన్మించడం, పృథు చక్రవర్తి భూమాతను కామధేనువులాగా చేసి సమస్త వస్తువుల్ని పితకడం,
భూమిని సమస్థలిగా చేయడం. ఇంద్రుడు తనకు వసుడై వర్తిస్తుంటే అనేక యజ్ఞాలు చేసిన పృథువుకు శ్రీహరి ప్రత్యక్షం కావడం, అధ్యాత్మ విద్యను బోధించడం, ఇంద్రుని వలన పాషండు రూపొందడం, ఇంద్రుని జయించిన విజితాశ్వుణ్ణి అతని తమ్ముల్ని భూమిని పరిపాలించడానికి సింహాసనస్తులను చేసి పృథువు అర్చి పరమపద ప్రాప్తిని పొందడం, వశిష్ఠుని శాపం వల్ల విజితాశ్వునికి త్రేతాగ్నులు తనయులై జన్మించడం, పృథు చక్రవర్తి మనమడైన ప్రాచీన బర్హి రాజ్యాన్ని అతని అనంతమైన యజ్ఞాల్ని నారదుడు మాన్పింపదలచి పురంజన్ని కథను అధ్యాత్మ ప్రవచనంగా చెప్పడం, ప్రాచీన బర్హి పుత్రులైన ప్రచేతసులు 10 మందికి శ్రీ మహాదేవుడైన రుద్రుడు ప్రత్యక్షమై హరిస్థుతిని ఉపదేశించడం, ప్రచేతసుల తపస్సుకు మెచ్చి హరి ప్రత్యక్షం కావడం, పూర్వకాలంలో శివ విద్వేషంతో ప్రవర్తించి పొందిన కారణంగా ప్రచేతసులకు మారుష వలన దక్షుడు జన్మించడం, ప్రచేతసులు ముక్తిని పొందడం, విదురుడు మైత్రేయుణ్ణి వీడి హస్తినాపురానికి వెళ్ళడం అనే కథలు కల చతుర్థ స్కంధం ఇది సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.